విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకానమీకి సంబంధించిన విషయాలకు వస్తే చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మన మధ్య నిత్యం జరిగేటువంటి వాస్తవ సంఘటనలని ఎగ్జాంపుల్స్గా చెప్తూ మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏమిటి? ఫిస్కల్ డెఫిసిట్కి పబ్లిక్ డెట్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? డెఫిసిట్ ఫైనాన్సింగ్ అనే పదం తరచూ వినపడుతూ ఉంటుంది. అసలు ఎన్ని రకాలుగా ఈ డెఫిసిట్ ఫైనాన్సింగ్ని చేయొచ్చు? బ్యాడ్ లోన్ అంటే ఏమిటి? మీ అందరికీ తెలుసు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కంపెనీకి 100 కోట్ల లోన్ ఇచ్చిందనుకోండి, వాళ్ళు కట్టడం లేదనుకోండి, అప్పుడు అది బ్యాడ్ లోన్గా మారుతుంది. ఇలాంటి బ్యాడ్ లోన్స్ని రికవరీ చేయటానికి బ్యాంకుల ముందు ఎన్ని మార్గాలు ఉన్నాయి? వాటిల్లో ఎఫిషియంట్ మెకానిజం ఏమిటి? అసలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్తో వచ్చినటువంటి సమస్య ఏమిటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంత కఠినమైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంది? తర్వాత క్యాలెండర్ ఇయర్ 2023 విషయానికి వస్తే మన మెర్కంటైజ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎలా పెర్ఫామ్ చేశాయి, అలాగే సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ సర్వీసెస్ ఇంపోర్ట్స్ వీటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ చూద్దాం. వీటితో పాటుగా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏఐఎఫ్స్ అంటూ ఉంటారు. అసలు ఏఐఎఫ్స్ అంటే ఏమిటి? తర్వాత పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించి 2 పదాలు తరచుగా వినపడుతూ ఉంటాయి: డివిడెండ్స్, డిస్ఇన్వెస్ట్మెంట్స్. ఈ రెండింటి గురించి, ప్రస్తుతం ఉన్నటువంటి సినారియో గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని పదాలు మీకు డిఫికల్ట్గా అనిపించవచ్చు, కానీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో నేను చెప్తే మీకు చాలా సింపుల్గా అనిపిస్తాయి. రాగల 20-25 నిమిషాల సేపు వినండి. తర్వాత ఈ సిరీస్లో మనం 17వ మాడ్యూల్కి వచ్చాం. అంటే ఇప్పటిదాకా ఈ మాడ్యూల్తో కలిపి సైన్స్ అండ్ టెక్నాలజీలో 17, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్లో 17, ఎకానమీలో 17, పాలిటీలో 17, మిస్సిలేనియస్ 17, మొత్తం 85 మాడ్యూల్స్ కంప్లీట్ అవుతున్నాయి. అంటే 850 ప్రశ్నలు కంప్లీట్ అవుతున్నాయి. ఈ సిరీస్ మొత్తం సెపరేట్ ప్లేలిస్ట్స్గా పెట్టడం జరిగింది. తప్పకుండా చూడండి. మీకు సివిల్ సర్వీసెస్ అలాగే గ్రూప్ 1 వీటికి చాలా బాగా ఉపయోగపడతాయి. తర్వాత మొదటి ప్రశ్న, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏమిటి? ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కుటుంబం సంవత్సరానికి 4-5 లక్షల రూపాయల ఆదాయం ఉంది. అయితే ఆ కుటుంబం ఒక్కొక్కసారి ఏం చేస్తుంది? ఒక 2 లక్షల రూపాయల అప్పు తెచ్చుకొని వాళ్ళ పిల్లాన్ని చదివిస్తుంది. తర్వాత దాని ఉద్దేశం ఏమిటి? ఎందుకని అప్పు తెచ్చారు? పిల్లాడు పెరిగి ఆ డబ్బులతో చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటే తర్వాత రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. మనం ఏదైతే ఇంట్రెస్ట్ కడతామో ఈ 2 లక్షల మీద, అంతకంటే ఎక్కువ మా అబ్బాయి సంపాదిస్తాడు అన్న ఉద్దేశంతో మనం అప్పు చేసి పిల్లల్ని చదివిస్తాం. అదే రెండో సినారియో చూడండి. కొన్ని కుటుంబాలు ఉంటాయి, 2 లక్షలు అప్పు చేసి ఆ ఇంట్లో ఆ 2 లక్షలతోటి ఏం చేస్తారు? ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద ఆయన తాగడానికి అలవాటు పడ్డాడు అనుకోండి, ఆ 2 లక్షలు అప్పు చేసి తాగేస్తారు. అప్పుడేమవుతుంది చెప్పండి? ఆ కుటుంబానికి ఏమన్నా బెనిఫిట్ అవుతుందా? ఇక్కడ అప్పు చేయటమే, అక్కడ అప్పు చేయటమే. ఇక్కడ 2 లక్షలు అప్పు చేశారు, అక్కడ 2 లక్షలు అప్పు చేశారు. కాబట్టి అప్పు చేయటం అనేది తప్పు కాదు, కానీ ఆ చేసిన అప్పుని దేనికి వాడాలి అనేటువంటి దాని మీద ప్రభుత్వాలైనా సరే కుటుంబాలైనా సరే క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన ప్రభుత్వం విషయానికి వస్తే టోటల్ ఎక్స్పెండిచర్ 48 లక్షల కోట్లు. నేను బ్రాడ్గా చెప్తున్నాను, కొంచెం అటు ఇటుగా. 48 లక్షల కోట్లు. ఇక ఆదాయం విషయానికి వస్తే 31 లక్షల కోట్లు. మన కేంద్ర ప్రభుత్వానికి 2024-25 ఇంటరిమ్ బడ్జెట్ లెక్కల ప్రకారం 31 లక్షల కోట్లు ఆదాయం ఉంటే 48 లక్షల కోట్లు ఎక్స్పెండిచర్. 31 లక్షల కోట్లేమో ఆదాయం, 48 లక్షల కోట్లేమో ఎక్స్పెండిచర్. అంటే గ్యాప్ ఎంత ఉంది? 17 లక్షల కోట్లు అప్పు ఉందన్నమాట. అర్థమైందా? అంటే గ్యాప్ 17 లక్షల కోట్లు. దీన్ని ఏమంటామంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటామన్నమాట. ఫిస్కల్ డెఫిసిట్ని మనం యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపిగా చూస్తామన్నమాట. మీరు చూడండి, కరోనా సంవత్సరం కంటే ముందు
ఇది FY21 అంటే కరోనా సంవత్సరం. దానికంటే ముందు మన ఫిస్కల్ డెఫిసిట్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి చూస్తే అది 3.4, 4.6 ఉంది. తర్వాత ఒక్కసారి కరోనా మూలంగా మన ఆదాయం తగ్గిపోయింది కాబట్టి కరోనా సమయంలో ఈ ఫిస్కల్ డెఫిసిట్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఏదైతే ఉందో అది 9.2% వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూడండి స్టీప్గా ఎలా పెరిగిందో, ఆ తర్వాత మళ్ళీ తగ్గింది. ఇప్పుడు తగ్గేటువంటి ట్రెజెక్టరీలో ఉందన్నమాట. మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్పారు, 2024-25లో మేము 5.1% తీసుకొస్తాం, 2025-26లో 4.5% తీసుకొస్తాం అని చెప్పారన్నమాట. సరే, అసలు ఈ ఫిస్కల్ డెఫిసిట్ FRBM కమిటీ నామ్స్ ప్రకారం ఎంత ఉండాలంటే కేంద్రానికి 3% ఆఫ్ జీడిపి, రాష్ట్రాలకి 3% ఆఫ్ జీడిపి ఉండాలి. అంటే మన సేవింగ్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనం బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటాం కదా, వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో డబ్బులు దాచుకుంటాం కదా, అలా దాచుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇన్వెస్ట్మెంట్స్ కింద వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనం బ్యాంకులో 1,00,000 రూపాయలు వేసామనుకోండి, బ్యాంకు వాడు వాటిని అలా పెట్టుకోడు కదా, పెట్టుకుంటే అతనికి నష్టం కదా, మనకు వడ్డీ పే చేయాలి కదా. అందుకని కొన్ని నామ్స్ని ఫాలో అయిన తర్వాత, అంటే CRR, SLR లాంటి నామ్స్ని ఫాలో అయిన తర్వాత కొన్ని డబ్బులు అప్పిస్తాడు వేరే వాళ్ళకి, కంపెనీలు కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళిపోతాయి అన్నమాట. అయితే మన సేవింగ్స్ అనేది లిమిటెడ్ కదా, అంటే మన సేవింగ్స్ దాదాపు 12% ఆఫ్ జీడిపి అని క్యాలిక్యులేట్ చేశారు. అంటే నెట్ సేవింగ్స్ గురించి చెప్తున్నాను. వాళ్ళు ఏదైతే లోన్లు ఇవ్వగలరో అది 12% ఆఫ్ జీడిపి. అందుకే సగం ప్రభుత్వానికి, సగం ప్రైవేట్ సెక్టర్కి అలొకేట్ చేశారనమాట. అంటే ప్రభుత్వాల విషయానికి వస్తే 3% ఆఫ్ జీడిపి కేంద్ర ప్రభుత్వం, 3% ఆఫ్ జీడిపి రాష్ట్ర ప్రభుత్వాలు, అంటే మొత్తం 6% ఆఫ్ జీడిపి వీళ్ళు కన్జ్యూమ్ చేస్తే ఆ సేవింగ్స్లో మిగతా 6% ప్రైవేట్ సెక్టర్కి అందుబాటులో ఉంటుంది అన్నటువంటి లెక్కతోటి వాళ్ళు 3%కి తీసుకురావాలి సెంట్రల్ గవర్నమెంట్ ఫిస్కల్ డెఫిసిట్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అని ప్రిస్క్రైబ్ చేయటం జరిగిందనమాట. అయితే ఈ COVID-19 తర్వాత ఒక్కసారి పరిస్థితి మారింది. మళ్ళీ ఇప్పుడు మనం ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం, 3%కి వెళ్ళే దిశగా. అర్థమైంది కదా. అయితే మీకు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి డౌట్ రావచ్చు. మనకి 31 లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఉంటే మనం అంతటితోటే ఎక్స్పెండిచర్ని ఆపేయచ్చు కదా, మరి 48 లక్షల కోట్ల దాకా ఎందుకు వెళుతున్నాం? మన దేశంలో చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. మీరు ఒక ఉదాహరణ చెప్పండి, నేను మీకు చెప్తాను, మీరు జస్ట్ ఆలోచించండి. అదేంటంటే, ఒక కుటుంబం మధ్యతరగతి రైతు, 4 ఎకరాల పొలం ఉంటుంది. అప్పు చేసైనా సరే 2 పిల్లల్ని చదివిస్తారు. ఎందుకు చదివిస్తారు? అప్పు చేసైనా సరే పొలం కొంటారు, అప్పు చేసి ఇల్లు కడతారు. ఎందుకని ఇలాంటి పనులు చేస్తారు? ఎందుకంటే అప్పు చేసి పొలం కొంటే దాని మీద వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో, రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి వడ్డీ కంటే ఎక్కువే వస్తాయి. మీరు ఒక పిల్లాడిని 2 లక్షల రూపాయలు పెట్టి ఇంజనీర్ని చేశారనుకోండి, అతను రేపు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు. అలాగే మన ప్రభుత్వం కూడా అప్పు చేసి ఒక ఎక్స్ప్రెస్ వేని కట్టిందనుకోండి, ఒక పోర్ట్ని డెవలప్ చేసిందనుకోండి, ఒక ఫ్యాక్టరీని కట్టిందనుకోండి. ఉదాహరణకి ఇప్పుడు చూడండి హైవేస్ అన్ని ఎలా డెవలప్ అవుతున్నాయో, అలాగే డిజిటలైజేషన్ చూడండి, తర్వాత ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చూడండి, ఎక్కడ పడితే అక్కడ వచ్చేసాయి. సో విజయవాడ దగ్గర మంగళగిరిలో కూడా వచ్చేసింది. సో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తే రాబోయే తరాలు బెనిఫిట్ అవుతాయి. దీని మూలంగా వచ్చేటువంటి రిటర్న్స్ ఏవైతే ఉంటాయో అవి మనం కట్టే వడ్డీ రేటు కంటే కూడా తక్కువ ఉంటుంది. అంటే మనం కట్టే వడ్డీ రేటు కంటే, నేను కరెక్ట్ చేసుకుంటున్నాను, మనం కట్టే వడ్డీ రేటు కంటే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. మీరు వడ్డీ రేటు ఇప్పుడు ప్రభుత్వాలు అప్పు చేస్తే 7%, 6% వడ్డీ రేటు కడతాయి. అయితే ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేస్తే రాబోయే తరాలకి చాలా బెనిఫిట్ అవుతుంది అన్న ఉద్దేశంతో అప్పు చేసి, ఆ అప్పు చేసినటువంటి డబ్బుల్ని మనం ప్రొడక్టివ్ అసెట్స్లో వాడతామన్నమాట. మీకు అందుకే ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను. అదేంటి, 2 లక్షల రూపాయల అప్పు చేసి ఆ 2 లక్షల రూపాయలతో తాగి తగలేసాడు అనుకోండి ఒక ఇంటి యజమాని, ఆ కుటుంబం పైకి వస్తుందా చెప్పండి? అందుకే అప్పు చేసేటప్పుడు
మీరు అప్పు చేసినటువంటి డబ్బుల్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వాడండి, పిల్లల్ని చదివించడానికి వాడండి, పొలం కొనడానికి వాడండి, ఇల్లు కొనడానికి వాడండి, అలాగే ఎక్స్ప్రెస్ వే కట్టడానికి వాడండి, పోర్టులు కట్టడానికి వాడండి, ఏదైనా క్యాపిటల్ అసెట్స్ మీద పెట్టండి. అంతేగాని రోజువారీ ఖర్చుల కోసం అప్పు చేశారంటే ప్రభుత్వమైనా సరే, ప్రజలైనా సరే రాబోయే కాలంలో ఇబ్బందులు వస్తాయి. అందుకే మీరు ఇక్కడ చూడండి, ఏదైతే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైనటువంటి రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో, రెవెన్యూ డెఫిసిట్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏదైతే అప్పు చేస్తుందో ఐడియల్గా చూస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్కి అసలు వాడకూడదు, మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్కే వాడాలి. కానీ ప్రభుత్వాలు అలా చేయలేకపోతున్నాయి. అంటే ఉదాహరణకు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక 2 లక్షలు అప్పు చేసి పిల్లాడిని చదివిద్దామన్నారనుకోండి, అందులో 2 లక్షలు పిల్లాడి మీద వాడరు. ఐడియల్గానైతే ఆ అప్పు చేసిన డబ్బంతా పిల్లాడి చదువు కోసమే వాడాలి. అందులో 1,50,000 పిల్లాడి మీద పెడతారు, ఒక 50,000 ఏమో వాళ్ళు ఏదో రోజువారీ ఖర్చులకు వాడుకుంటారు. అట్లాగే ప్రభుత్వాలు కూడా ఏం చేస్తాయి, అప్పు చేసిందంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టరు, అప్పు చేసిందంతా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టరు, కొన్ని డబ్బులు వాడుకుంటూ ఉంటాయన్నమాట. రోజువారీ శాలరీలకి వాటికి వాళ్ళ దగ్గర డబ్బులు కొంచెం తక్కువ అయ్యేసరికి వాడుకుంటూ ఉంటారు. అందుకే రెవెన్యూ డెఫిసిట్ అనేటువంటి దాన్ని చూస్తారు. రెవెన్యూ డెఫిసిట్ 0కి వచ్చేసింది అనుకోండి, అది ఐడియల్ సిచ్యువేషన్ అనమాట. అప్పుడు దాని అర్థం ఏంటి, ఏదైతే అప్పు చేస్తున్నారో అదంతా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెడుతున్నారు అని అర్థం అనమాట. అర్థమైంది కదా. సో ఈ ఫిస్కల్ డెఫిసిట్ అంటే ప్రతి సంవత్సరం అప్పు చేసి ప్రభుత్వం ఆ చేసినటువంటి అప్పుని ప్రభుత్వం ఏం చేస్తుందంటే తర్వాత దాన్ని వేరియస్ అసెట్స్ నిర్మించడానికి వాడుతుందన్నమాట. ఐడియల్ సిచ్యువేషన్ ఏంటంటే మీరు ఎంతైతే అప్పు చేశారో ఆ డబ్బులన్నీ కూడా మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాలి. కానీ ప్రాక్టికల్గా అది జరగటం లేదు. సరే, రెండవ ప్రశ్న. ఇక్కడ మీకు ఏం చెప్పాను నేను, 17 లక్షల కోట్లు గ్యాప్ ఉందని చెప్పాను. ఆ 17 లక్షల కోట్లు అనేది వేరు మార్గాల ద్వారా ప్రభుత్వం తెచ్చుకోవాలి కదా, దాన్ని డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటారనమాట. చూడండి, డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే ఏంటంటే ఈ ఫైనాన్సింగ్ ద ఫిస్కల్ డెఫిసిట్ అనమాట. సరే, ఈ డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను. ఈ 17 లక్షల కోట్ల రూపాయలు గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఏ మార్గాల ద్వారా కేంద్రం తెచ్చుకుంటుంది. చూడండి, ఇక్కడ ఒకటేమో మార్కెట్ బారోయింగ్స్ అనమాట. దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు, అంటే 17 లక్షల కోట్ల రూపాయల్లో 12 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్ బారోయింగ్స్, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్, వాటిని రిలీజ్ చేసి బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు వాటి ద్వారా సమకూర్చుకుంటుంది. తర్వాత ఇంకొక 4.5 లక్షల కోట్ల రూపాయలు పబ్లిక్ అకౌంట్ నుంచి బారోయింగ్ చేస్తుంది. పబ్లిక్ అకౌంట్ అంటే ఈ స్మాల్ సేవింగ్స్ ఫండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి కన్సాలిడేటెడ్ ఫండ్కి వెళ్ళవు కదా. సో పబ్లిక్ అకౌంట్ నుంచి బారోయింగ్ చేస్తుంది. పబ్లిక్ అకౌంట్ నుంచి బారోయింగ్ చేయటం వల్ల ఒక ఉపయోగం ఉంది. అదేంటంటే ఇక్కడ మార్కెట్ బారోయింగ్స్ తగ్గటం వల్ల ప్రైవేట్ సెక్టర్ బారోయింగ్కి స్పేస్ ఉంటుందన్నమాట. ఎందుకంటే మీకు ఇంతకు ముందే చెప్పాను, సేవింగ్స్ అనేటువంటిది లిమిటెడ్ అని చెప్పి. ఒకవేళ ప్రభుత్వం పెంచిందనుకోండి బారోయింగ్స్, ప్రైవేట్ సెక్టర్కి అవైలబుల్ మనీ తగ్గుతుంది, అప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ వస్తుంది. అందుకే మీకు ఈ ఫిస్కల్ డెఫిసిట్ పెరిగితే ఇన్ఫ్లేషన్ వస్తుంది. అర్థమైంది కదా. తర్వాత ఇక్కడ దాదాపు 4 నుంచి 5 లక్షల కోట్లు పబ్లిక్ అకౌంట్ బారోయింగ్స్ చేస్తున్నాయి అన్నమాట. పబ్లిక్ అకౌంట్ నుంచి అంటే మనం స్మాల్ సేవింగ్స్లో దాచుకుంటాం కదా, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డిపాజిట్స్ కావచ్చు, తర్వాత కిసాన్ వికాస్ పత్ర కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పబ్లిక్ అకౌంట్కి వెళతాయి. అవి మన డబ్బులు. సో ఆ డబ్బుల్ని వాడుకుంటుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. మీ అందరికీ తెలుసు స్మాల్ సేవింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి. తర్వాత ఏదో కొద్దిగా ఎక్స్టర్నల్ డెట్, వరల్డ్ బ్యాంక్, IMF ఇచ్చేటువంటి లోన్ల ద్వారా సేకరించినటువంటిది కొద్దిగా వాడుకుంటుంది, ఎక్కువ కాదు. ప్రముఖంగా డెఫిసిట్ ఫైనాన్సింగ్లో 2 సోర్సెస్, ఒకటేంటంటే మార్కెట్ బారోయింగ్స్, రెండోదేమో ఈ మీకు చెప్పాను కదా సెక్యూరిటీస్ అగెన్స్ట్ స్మాల్ సేవింగ్స్, అంటే పబ్లిక్ అకౌంట్ నుంచి అనమాట. ఇక ఇక్కడ పబ్లిక్ డెట్ అంటే ఏమిటి, పబ్లిక్ డెట్ అంటే ఏమిటంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటే మీకు చెప్పాను బారోయింగ్. ఇక్కడ 17 లక్షల కోట్ల రూపాయలు గ్యాప్ ఉంది. మరి ప్రతి సంవత్సరం గ్యాప్ ఉంటుంది కదా, అది పెరుగుకుంటూ పోతుంది కదా, అంటే అది అక్యుములేట్ అవుతుంది కదా. మీరు ఈ సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారనుకుందాం, 2 లక్షలు ఫ్యామిలీ గురించి చెప్తున్నాను, 2 లక్షలు అప్పు చేశారు.
వచ్చే సంవత్సరం ఇంకో 1,00,000 అప్పు చేశారు, ఆ తర్వాత సంవత్సరం ఇంకో 1,00,000 అప్పు చేశారు. ఇది ఏదైతే అక్యూములేట్ అవుతూ పోతుందో దాన్ని మనం పబ్లిక్ డెట్ అంటాం. జస్ట్ నేను మీకు కుటుంబం ఉదాహరణగా తీసుకొని చెప్పానన్నమాట. సో ఈ సంవత్సరం మొత్తం 17,00,000 కోట్ల రూపాయల గ్యాప్ ఉంది కదా, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా కొంత గ్యాప్ ఉంటుంది కదా. సో ప్రతి సంవత్సరం అప్పు చేస్తూ పోతుంది కదా. సో ఇది అక్యూములేట్ అయిపోయిందని ఏమంటారంటే పబ్లిక్ డెట్ అంటారు. అంటే ఫిస్కల్ డెఫిసిట్స్ బాగా ఎక్కువగా ఉంటే సంవత్సరాల తరబడి పబ్లిక్ డెట్ కూడా పెరుగుతూ పోతుందన్నమాట. సో మీకు ఈ ఫిస్కల్ డెఫిసిట్ని ఐడియల్గా 3% ఆఫ్ జీడిపి కేంద్రం, 3% ఆఫ్ జీడిపి అనేటువంటిది స్టేట్స్, మొత్తం 6% ఆఫ్ జీడిపికి మనం లిమిట్ చేయాలన్నమాట. ప్రస్తుతం దాదాపు 8-9% ఆ రేంజ్లో ఉంది. అది రాగల 4-5 సంవత్సరాల కాలంలో 6% వచ్చేస్తుంది అనమాట, సెంటర్ స్టేట్స్ కలిపి. అలాగే ఈ ఫిస్కల్ డెఫిసిట్స్ ప్రతి సంవత్సరం ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అదంతా అక్యూములేట్ అయిపోయి పబ్లిక్ డెట్ పెరిగిపోతుంది. పబ్లిక్ డెట్ అనేది కూడా ఐడియల్గా FRBM కమిటీ ఏం చెప్పిందంటే 40% కేంద్రానికి ఉండాలి, 20% స్టేట్స్కి ఉండాలని చెప్పి. 40% ఏమో కేంద్రానికి, 20% స్టేట్స్కి, మొత్తం 60% యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అనమాట. కానీ ఇప్పుడు ఎంత ఉంది? 85 దాకా ఉంది. కేంద్రానికేమో 57, రాష్ట్రాలకేమో 28, మొత్తం కలిపితే దాదాపు 85% ఉందన్నమాట. సో అందుకని ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించడం రాబోయే కాలంలో, పబ్లిక్ డెట్ యాజ్ ఏ పర్సెంట్ ఆఫ్ జీడిపి తగ్గించడం, ఈ రెండు చేయాలన్నమాట. మీకు ఇంతకు ముందే చెప్పాను, ఫిస్కల్ డెఫిసిట్ పెరిగితే అప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది. తర్వాత ప్రైవేట్ సెక్టర్కి అందుబాటులో ఉండేటువంటి మనీ తగ్గే అవకాశం ఉంది. చూడండి, మీకు నెలకి ఆదాయం చాలా తక్కువ ఉందనుకోండి, మీరు అబ్నార్మల్గా అప్పు చేయలేరు కదా. మీరు అప్పు చేయడానికి లిమిట్స్ ఉంటాయి, ఆలోచించుకునే చేస్తారు. నేను ఎంతవరకు తీర్చగలను అని ఆలోచించుకొని చేస్తారు. ఇంతకు ముందే మీకు అప్పులు ఉన్నాయి అనుకోండి, మళ్ళీ ఎక్కువ అప్పు చేయాలంటే ఆలోచిస్తారు కదా. సో అందుకని మొత్తం అక్యూములేట్ అయ్యి ఉన్నటువంటి దాన్ని మనం పబ్లిక్ డెట్ అంటాం. ఒకవేళ అప్పులు అక్యూములేట్ అయిపోయి ఎక్కువ ఉన్నాయనుకోండి, మనకు వడ్డీలు కట్టడానికే సరిపోదు, అంతే కదా. సో పబ్లిక్ డెట్ కూడా అంతే, మనకి అక్యూములేట్ అయిపోయి ఎక్కువ డబ్బులు అప్పులుగా ఉన్నాయనుకోండి, అప్పుడు వడ్డీల భారం పెరుగుతుందన్నమాట ప్రభుత్వం మీద. అందుకే ఈ పబ్లిక్ డెట్ని కూడా 60% ఆఫ్ జీడిపికి లిమిట్ చేయమని చెప్తారనమాట. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రోల్ ఏమిటి పబ్లిక్ బారోయింగ్స్లో? మీకు ఇంతకు ముందే చెప్పాను, మార్కెట్ బారోయింగ్స్ అనేవి దాదాపు 12,00,000 కోట్ల రూపాయలు ఉన్నాయి 2024-25లో. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే, భారత ప్రభుత్వం తరపున, చాలా ఇంపార్టెంట్, భారత ప్రభుత్వం తరపున గవర్నమెంట్ సెక్యూరిటీస్ కావచ్చు, అలాగే ఈ ట్రెజరీ బిల్స్ కావచ్చు, అవి అమ్ముతుందన్నమాట. అంతే తప్పితే డైరెక్ట్గా ప్రైమరీ మార్కెట్లో RBI కొనదు. ఒకవేళ RBIయే కొనదనుకోండి, అప్పుడు ఇంకేముంది చెప్పండి, మనీ ఎక్స్పాన్షన్ అయిపోతుంది, ఇన్ఫ్లేషన్ వస్తుంది. కాబట్టి ఈ పబ్లిక్ బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మార్కెట్ బారోయింగ్స్, ఇక్కడ 12,00,000 కోట్ల రూపాయలు మీకు చెప్పాను కదా, ఇవి బారో చేయటం కోసం ఏదైతే మన ప్రభుత్వాలు అప్పు చేస్తాయో వాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మధ్యవర్తిగా ఉంటుందంతే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటిని అమ్ముతుందన్నమాట. అర్థమైంది కదా. తర్వాత RBI డైరెక్ట్గా గవర్నమెంట్ బాండ్స్ని ప్రైమరీ మార్కెట్లో కొనదు. తర్వాత సెకండరీ మార్కెట్లో మీ అందరికీ తెలుసు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనే పేరు వినే ఉంటారు. లిక్విడిటీని అడ్జస్ట్ చేయడం కోసం కొన్నిసార్లు సెకండరీ మార్కెట్లో కొన్ని బాండ్స్ను కొనటం, కొన్ని బాండ్స్ని అమ్మటం చేస్తుంది. దాన్ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటామన్నమాట. తర్వాత మానిటరీ పాలసీ, ఒకవేళ మానిటరీ పాలసీ ద్వారా ఇంట్రెస్ట్ రేట్ స్ట్రక్చర్ తక్కువ ఉందనుకోండి, ప్రభుత్వానికి సులువైపోతుంది, తక్కువ వడ్డీకి ప్రభుత్వం అప్పు తీసుకోవచ్చు అనమాట, మార్కెట్ బారోయింగ్స్. అందుకని ఈ రెండు విషయాల మీద ఇక్కడ క్లారిటీ ఇచ్చాను. తర్వాత ఫిస్కల్ డెఫిసిట్ పెరిగితే ఏమవుతుంది, పబ్లిక్ డెట్ పెరిగితే ఏమవుతుంది? పబ్లిక్ డెట్ పెరిగితే ఇంట్రెస్ట్ బర్డెన్ పెరిగిపోతుంది. తర్వాత ఇంట్రెస్ట్ బర్డెన్ పెరిగితే ఏమవుతుంది, మిగతా వాటికి శాలరీస్ ఇవ్వడానికి, అలాగే పెన్షన్స్ ఇవ్వడానికి, రోజువారీ ఎక్స్పెండిచర్కి అవసరమైన డబ్బులు తగ్గిపోతాయి. ఏదైనా ఒక లిమిట్లో ఉండాలి కదా. మీరు ఒక కుటుంబం అనుకోండి, మీరు చేసే బారోయింగ్స్ కావచ్చు, ఇంతకు ముందున్న అప్పులు కావచ్చు, ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. మీ మైండే చెప్తుంది, అమ్మో నాకు అప్పు ఎక్కువైపోయిందని చెప్పి. ప్రభుత్వాలైనా అంతే,
తర్వాత ఫిస్కల్ డెఫిసిట్ పెరిగితే అనర్థాలు ఏమిటి? ఇన్ఫ్లేషన్ వస్తుంది. మార్కెట్లో ప్రైవేట్ సెక్టర్ బారోయింగ్కి కావాల్సినటువంటి డబ్బులు తక్కువగా ఉంటాయి, ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి, అప్పుడు ఇన్ఫ్లేషన్ వస్తుందన్నమాట. తర్వాత ఫిస్కల్ డెఫిసిట్ పెరిగితే ప్రపంచ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి మన దేశానికి సంబంధించిన బాండ్స్ యొక్క రేటింగ్ని తగ్గించేస్తాయి. ప్రపంచ దేశాల కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. తర్వాత ఇంటర్నేషనల్గా మనం వెళ్ళి మనీని మొబిలైజ్ చేయటం కష్టమైపోతుంది అనమాట. అర్థమైంది కదా? సరే, ఇప్పటిదాకా మీకు డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే ఉందో దాన్ని ఫైనాన్స్ చేయటాన్ని డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటాం. ఇది ప్రముఖంగా 2 రకాలుగా మన దేశం చేస్తుంది. ఒకటేమో మార్కెట్ బారోయింగ్స్, రెండోదేమో ఈ ఏదైతే ఈ పబ్లిక్ అకౌంట్ మనీ ఉందో దాని నుంచి డబ్బులు తీసుకుంటుంది, దాదాపుగా 4 నుంచి 5 లక్షల కోట్లు. అలాగే ఫిస్కల్ డెఫిసిట్ గురించి చెప్పాను, పబ్లిక్ డెట్ గురించి చెప్పాను. ఫిస్కల్ డెఫిసిట్ పెరిగితే ఏమవుతుంది, పబ్లిక్ డెట్ పెరిగితే ఏమవుతుంది, ఇవన్నీ చెప్పాను. తర్వాత బ్యాడ్ లోన్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కంపెనీకి 100 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చింది. వాళ్ళు వాళ్ళ ఈఎంఐస్ పే చేయటం ఆపేశారు. 1 నెల చూస్తారు, 2 నెలలు చూస్తారు, 3 నెలలు చూస్తారు. 90 రోజులు దాటితే అది బ్యాడ్ లోన్ అయిపోతుంది, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటాం. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికవరీ మెకానిజం మొదలు పెడుతుంది, వీటితోటి ఎలా కట్టించాలా అని చెప్పి. అయితే అన్నిసార్లు పూర్తిగా రికవరీ చేయలేరు. రికవరీ చేయటానికి అంటే వేరు లోన్స్ ఉంటాయి కదా, పర్సనల్ లోన్స్ ఉంటాయి, కంపెనీ లోన్స్ ఉంటాయి, తర్వాత మనం ఏ విధమైన కొల్లాటరల్ లేకుండా తీసుకునే క్రెడిట్ కార్డ్ అడ్వాన్సెస్, అలాగే మన శాలరీ మీద తీసుకునే పర్సనల్ లోన్స్ ఉంటాయి. వీటన్నిటినీ రికవరీ చేయడానికి ట్రై చేస్తుంది. దీనిలో ఉన్న మార్గాలు ఏంటి? లోక్ అదాలత్స్, చిన్నవి, వాటికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. తర్వాత అసలు అమౌంట్ ఇన్వాల్వ్ అయ్యున్న దాంట్లో 2% మాత్రమే రికవరీ చేయడం జరిగింది. తర్వాత డెట్ రికవరీ ట్రిబ్యునల్స్, ఇది ఇంకొక మెకానిజం. కేవలం 9% మనీని మాత్రమే రికవరీ చేయడం జరిగింది. సర్ఫేసీ యాక్ట్ ద్వారా ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏర్పాటు చేయబడ్డాయి. ఆ మెకానిజం ద్వారా 27%. తర్వాత ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ద్వారా NCLT ఉంది కదా, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, ఆ మెకానిజం ద్వారా 40% మనీని రికవరీ చేయగలుగుతున్నారు. అంటే ఉన్నటువంటి మెకానిజమ్స్లో IBC బెస్ట్ అని చెప్పుకోవచ్చు. పేటీఎం బ్యాంక్ మీద చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఫిబ్రవరి 29 తర్వాత ఆ బ్యాంక్ పనిచేయటమే కష్టమైపోతుంది. ఎవరి డబ్బులైతే అందులో ఉన్నాయో వాటిని విత్డ్రా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కొత్త డిపాజిట్ సేకరించడం కానీ, తర్వాత వాళ్ళ వ్యాలెట్ ఆపరేషన్స్ కానీ, ఇవన్నీ ఫిబ్రవరి 29 తర్వాత సీజ్ అయిపోతాయి. నిన్ననే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గారు కూడా చెప్పారు, మళ్ళీ దీన్ని రివ్యూ చేయటం జరగదు, వాళ్ళు చాలా పెద్ద తప్పులు చేశారు. క్లియర్గా ఏం చేశారు అనేది చెప్పలేదు, కానీ వేరియస్ న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే కేవైసీ డీటెయిల్స్ చాలామంది కస్టమర్స్కి లేవు. కేవైసీ డీటెయిల్స్ లేవు అంటే అర్థం ఏంటి? మనీ లాండరింగ్ చేయొచ్చు కదా, బ్లాక్ మనీ తీసుకొచ్చి వేరు అకౌంట్స్ ద్వారా చేసుకోవచ్చు కదా. అలాగే మ్యూల్ అకౌంట్స్ ఉన్నాయి. అంటే ఏమిటి? ఈ పెద్ద వాళ్ళకు ఒక 50 కోట్లు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఒక 10,000 అకౌంట్స్ ఈ యొక్క పేటీఎం బ్యాంక్ వాళ్ళని అడుగుతారు, మీరు మాకు ఒక 10,000 డార్మెంట్ అకౌంట్స్ ఇవ్వండి అని చెప్పి. ఆ అకౌంట్స్ ద్వారా ఒక్కొక్క అకౌంట్లో 50,000 1,00,000 వేసేసి అవి విత్డ్రా చేసేయటం, వాటికి కేవైసీ డీటెయిల్స్ ఉండవు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మనీ లాండరింగ్ జరుగుతుంది. అలాంటి వాటిని మ్యూల్ అకౌంట్స్ అంటాం. తర్వాత పాన్, ఒక్కొక్క పాన్ నంబర్ని 100 మందికి 1000 మందికి ఒకే పాన్ నంబర్ ఉంది. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎంత ఫ్రాడ్ జరిగిందో ఈ బ్యాంక్లో. కానీ ఇప్పటిదాకా RBI ఏం చేస్తుంది? దీని మీద చర్య తీసుకోవడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది అనేటువంటి వాటికి సమాధానాలు లేవు. సరే, లేట్ అయినా సరే మంచి చర్య తీసుకుంది. మీరు ఇక్కడ చూడండి, ట్రేడ్ ఎస్టిమేట్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్. మీరు ఇదేమో మెర్కండైజ్ అంటే గూడ్స్ అనమాట, సర్వీసెస్. ఇది మీరు చూడండి, ఇక్కడ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ $333 బిలియన్, ఇంపోర్ట్స్ $176 బిలియన్. అంటే సర్వీసెస్లో మనకి సర్ప్లస్ గణనీయంగా ఉంది. సర్వీసెస్ సర్ప్లస్ మూలంగానే మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కంట్రోల్లో ఉంటుంది.
ఇక మెర్కంటైజ్ గూడ్స్ విషయానికి వస్తే దాదాపు $240 బిలియన్ డెఫిసిట్ ఉంది. దాన్ని ట్రేడ్ డెఫిసిట్ అంటాం. సో ట్రేడ్ డెఫిసిట్ $240 బిలియన్ అయితే మనకి సర్వీసెస్ సర్ప్లస్ ఏదైతే ఉందో అది దాదాపుగా $160 బిలియన్ ఉందన్నమాట. తర్వాత ఇక్కడ మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ షేర్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఏదైతే ఉందో ఆ స్టాటిస్టిక్స్ ఇవ్వటం జరిగింది. ఒక్కసారి చూడండి. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే ఏమిటి? ఏదైనా సరే ఒక బిజినెస్ ఉంది, దాన్ని ఎక్స్పాండ్ చేయాలంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, ఎక్స్పాండ్ చేయాలంటే 2-3 మార్గాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఒకటేంటి, ఫర్దర్ డబ్బులు మొబిలైజ్ చేయడానికి ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్కి వెళ్ళి కోట్లాది రూపాయలు మొబిలైజ్ చేస్తారు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్కి. అలాగే ఏ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళకి లోన్ ఇస్తారు. అలాగే వాళ్ళు బాండ్స్ రిలీజ్ చేసి మార్కెట్ నుంచి డబ్బులు మొబిలైజ్ చేస్తారు. వాళ్ళకి చాలా తేలిక, చాలా మార్గాలు ఉంటాయి. కానీ ఒక కొత్త స్టార్టప్ ఉందనుకోండి, స్టార్టప్కి డబ్బులు మొబిలైజ్ చేయడం చాలా కష్టం. బ్యాంకులు ఎలా ఇస్తారు? అవి రిస్కీ కదా. అందుకే ఇలాంటి స్టార్టప్స్, అలాగే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీస్, వాటికి ఫండింగ్ ఇవ్వడానికి ఉన్న మార్గాలే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. ఏంజల్ ఇన్వెస్టర్ ఫండ్స్ కావచ్చు, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కావచ్చు, అలాగే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ కావచ్చు, హెడ్జ్ ఫండ్స్ కావచ్చు. ఇలాంటి వాటినన్నిటినీ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటారు. వాళ్ళు రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తారు. ఏదైనా 1-2 కంపెనీలు సక్సెస్ అయినా సరే వాళ్ళు లాభపడతారు. అందుకే ఇవి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. ఆల్టర్నేటివ్ ఛానల్స్ కదా. వీటిని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేస్తుంది. తర్వాత డివిడెండ్స్ డిస్ఇన్వెస్ట్మెంట్. డివిడెండ్స్ అంటే ఏమిటి? మీరు ఏదైనా షేర్లో ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, రిలయన్స్ ఇండస్ట్రీస్, వాళ్ళకి లాభాలు వస్తే ఏం చేస్తారు? సంవత్సరానికి కొంత డివిడెండ్ ఇస్తారు మీకు. అలాగే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ని కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటా 50% దాటి ఉంది. కాబట్టి ఈ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఎప్పుడైనా సరే లాభాలు వస్తాయి, అంటే లాభాలు వచ్చేటువంటి కంపెనీలు ఉన్నాయి కదా, అవి డివిడెండ్స్ ఇస్తాయన్నమాట. ప్రభుత్వ వాటా 50% కంటే ఎక్కువ ఉంది కాబట్టి ప్రభుత్వానికి కూడా డివిడెండ్ వెళుతుంది. డివిడెండ్స్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో టార్గెట్స్ని ఎక్సీడ్ చేసి మరీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కేంద్రానికి డివిడెండ్ ఇస్తున్నాయి. కానీ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో నష్టాల్లో ఉన్న వాటిని అమ్మేయటం, లాభాల్లో ఉన్న వాటిని అయినా సరే ఒక 5%, 10% అమ్మితే పబ్లిక్ అకౌంటబిలిటీ పెరుగుతుంది, పబ్లిక్ షేర్ హోల్డింగ్ పెరుగుతుంది. ఆ కాన్సెప్ట్ తోటి డిస్ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అనేటువంటిది ప్లాన్ చేశారు. బట్ అది సక్సెస్ అవ్వటం లేదు. డిస్ఇన్వెస్ట్మెంట్ ఒక పెద్ద ఫెయిల్యూర్ అని చెప్పచ్చు ఇండిపెండెంట్ ఇండియాలో. ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత పెద్ద ఫెయిల్యూర్ ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ జరగటం లేదు. డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్స్ తగ్గించడం అన్నా జరుగుతుంది. ఒకవేళ ఎక్కువ టార్గెట్ పెడితే అది అందుకోలేకపోవడం అన్నా జరుగుతుంది. డివిడెండ్స్ అంటే ఇచ్చేస్తున్నారు, డివిడెండ్స్ టార్గెట్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డివిడెండ్స్ అనేది కేంద్ర ప్రభుత్వానికి రెవెన్యూ రిసిప్ట్స్ కింద వస్తాయి. తర్వాత ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ కింద వస్తాయి. ఈ డిఫరెన్స్ని గమనించండి. సో డివిడెండ్స్ విషయానికి వస్తే బడ్జెట్ ఎస్టిమేట్స్ని ఎక్సీడ్ చేస్తున్నారు, కానీ డిస్ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే బడ్జెట్ ఎస్టిమేట్స్ని రీచ్ అవ్వలేకపోతున్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రేపు పాలిటీకి సంబంధించిన విషయాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.